హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మేము పాండిచ్చేరిలో ఉన్నాము. నాగపట్నం నుంచి రిటర్న్లో చెన్నైకి వెళ్ళి ఈ రూట్లోనే ఉంటుంది పాండిచ్చేరి. మేమైతే నాగపట్నం నుంచి వచ్చేటప్పుడు వీడియో తీయలేకపోయాము, కానీ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ బస్ స్టాప్లో దిగినాక మేము దిగలేక నైట్ 9:30 అయ్యింది, చీకటి అయింది. కానీ ఆ బస్ స్టాండ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మేము అక్కడ దిగి మేము అందరం ఉన్నప్పుడే ఎవరిదో ఫోన్ కొట్టేసి ఒక దొంగ అయితే వెళ్ళిపోయాడు. మాకు ఆ దెబ్బకైతే భయం వేసింది, పిల్లల్ని పెట్టుకొని ఉన్నాం కదా. ఇంకా మేమైతే దూరంగా ఏడన్నా రూమ్ చూసుకుందాం అనుకున్నాం, కానీ ఎక్కడ చూసుకోలేక ఆ బస్ స్టాప్ పక్కకే హోటల్ ఉన్నది. మేమైతే ఈ హోటల్లో భోంచేసి ఇక్కడ రూమ్ తీసుకున్నాము. 1500 ఇది రూము, కానీ వాళ్ళు ఎక్కువ రేటు చెప్పారు. మేము పొద్దున మళ్ళీ 12 గంటలకల్లా రూమ్ ఖాళీ చేస్తామని అంటే సరేలేనని అడ్జస్ట్ అయ్యి మేము, ఎందుకంటే ఆ హోటల్లోనే మేము అందరం భోజనం చేసాం కాబట్టి నైట్ వాళ్ళు మాకు ఆ రేటుకి అయితే ఇచ్చారు. మాట్లాడుకున్నాము, రూమ్లోకి వెళ్ళాము. ఇంకా మేము అక్కడ నైట్ మేము వెళ్ళలేక ఆ రూమ్కి వెళ్ళలేక 11 అట్ట అయింది. ఏసీ ఉన్నది, రూము పర్వాలేదు, బాగానే ఉన్నది. 1500కి మేము 9 మంది అడ్జస్ట్ అయ్యామన్నమాట. ఎట్టసా కింద మీద పడి టీవీ ఉన్నది, చాలా బాగున్నది. కానీ మాది 3వ ఫ్లోర్ అన్నమాట. పైన నుంచి వీడియో తీస్తే ఎంత బాగుందో, లొకేషన్ చాలా బాగా అనిపించింది. చీకటి అయింది. ఇంకా మేము ఆ రూమ్లో ఆ నైట్ అంతా ఉన్నాము. నైట్ అంతా ఉండి ఇంక పొద్దున్నే మేము ఆ బీచ్కి వెళ్దామని చెప్పానని లేసాము. 6 గంటలకు లేచి మేము రెడీ అయ్యి బయటకు వచ్చాము. చూడండి, మీకు వీడియో చూపిస్తున్నా, చాలా బాగున్నది. ఇక్కడైతే మా కాళ్ళు కూడా నొప్పులు వచ్చేసినాయి అక్కడ నాగపట్నంలోనే. ఇంకా మాకు పొద్దున్నే రూమ్ క్లీన్ చేస్తానని ఆయన వచ్చాడు. లేదు మేము బయటకు వెళ్తున్నాం అంటే వెళ్ళిపోయాడు. ఇంక మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి మేము మా ఎదురుగానే ఉన్నది బస్ స్టాప్ ఎదురుగా రూము, హోటల్లోనే మేము ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం బస్ స్టాండ్కి. మేమైతే ఫస్ట్ టైం కాబట్టి అక్కడ మాకు బీచ్కి ఎక్కడ వెళ్ళాలి అని తెలియదు కాబట్టి మేమైతే ఆటో మాట్లాడుకున్నాం. ఆటోకి వచ్చి 100 తీసుకున్నాడు, షేరింగ్ ఆటో. ఇప్పుడైతే మేమైతే అందరమే ఆటో ఎక్కేసాం. మా రాఖీ చూడు హాయ్ చెప్తున్నాడు. అందరం ఎక్కేసి మేము వెళ్ళామన్నమాట, బీచ్ కాడికి వెళ్తున్నాం. మమ్మల్ని అయితే ఇక్కడ అడ్ రోడ్ అని ఇక్కడ దింపాడు. మీరు ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు బీచ్ వచ్చిందని చెప్పానని మమ్మల్ని ఇక్కడ దింపేసాడు ఆటో ఆయన. మరొక ఆటో అయితే నేను డైరెక్ట్ బీచ్ కాడికి తీసుకెళ్తానని చెప్పన్నాడు. మేము కొంచెం దూరమే కదా, నడుచుకుంటా వెళ్ళొచ్చులు అని చెప్పానని 100 రూపాయలు 9 మందికి అని చెప్పానని ఎక్కి వెళ్ళాము. అక్కడ అడ్ రోడ్డుకి దగ్గర దిగాము మేము. ఈ దగ్గర ఇక్కడ బీచ్కి వచ్చే దగ్గర ఇది ఒక పార్క్ ఉన్నది, చాలా బాగున్నది. బయట నుంచి తీసాము వీడియోని, చాలా మంచిగా ఉన్నది. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. పాండిచ్చేరిలో బీచ్కి వెళ్ళే రూట్లో చాలా బాగుంది. పార్క్ చూసుకొని మేము అట్లా బయట నుంచే చూసుకుంటా వెళ్తా ఉన్నాము. కానీ మంచి మంచి లొకేషన్లు కూడా ఉన్నాయి, చాలా బాగున్నది. ఇప్పుడైతే ఇక్కడ పోలీస్ క్వార్టర్స్ ఉన్నది, అది చూసుకుంటా మెల్లగా నడుచుకుంటా మాట్లాడుకుంటా వెళ్ళాం మేము. పక్కనే ఇక్కడ టీ కొట్లోనే టీ తాగేసి వెళ్ళాం అన్నమాట అందరమే. ఇంకా మాకు అక్కడ దింపాడు కానీ కొంచెం దూరమే అనిపించింది మాకు. ఆయన వెళ్ళిపోయాడు. అదే కొన్ని తెలియనప్పుడు కొంచెం ఇది అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫ్రెంచ్ కాలనీలో నుంచి వెళ్ళాలి మేము. ఇక్కడ చూసారు, అక్కడైతే చాలా లొకేషన్ చాలా బాగుండిద్ది. చాలా మంది ఫోటోలు దిగటానికి మంచి లొకేషన్ అంట, అక్కడ చాలా బాగుండిద్ది. మేము కూడా అక్కడ పోతానే కొన్ని ఫోటోలు దిగాము. ఇక్కడ చూసారా బోర్డు, మేము వెళ్ళే రూట్లో ఇక్కడ చూసారా బోర్డు ఉన్నది. మన పాండిచ్చేరిలో మనం చూడాల్సిన ప్రదేశాలు అవి చాలా బాగుంటాయని అక్కడ ఒక బోర్డు పెట్టారు. ఇక్కడ చూసారా, ఇక్కడ మాత్రం మన ఫ్రెంచ్ కాలనీ అంటేనే ఒక మంచి లొకేషన్ అంట.
అక్కడ పుటాలు దిగటం, వీడియోలు తీసుకోవటం, చాలా మంది వస్తూ ఉంటారు, పోతారంట. మంచిగా పుటాలు అవి తీసుకొని వీడియోలు తీసుకొని చాలా బాగుండిద్దని అని చెప్పారు. ఇప్పుడైతే మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, మీకు వెళ్తాం, మేము చూపిస్తాము. మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ ఈ ఫ్రెంచ్ కాలనీలో నుంచి వెళ్తున్నాము. ఇక్కడ కలర్ కలర్ బిల్డింగ్లు ఉంటాయి. ఇక్కడ వీడియోలు తీసుకోవటానికి, ఫోటోలు తీసుకోవటానికి చాలా మంది వస్తారు. కానీ ఇక్కడైతే ఇక్కడ ఒక పెద్ద హోటల్ ఉన్నది. మేము వెళ్ళే దారిలోనే చాలా బాగున్నది హోటల్. మేమైతే చూసుకుంటా వెళ్తున్నాము. కానీ ఫ్రెంచ్ కాలనీ అయితే చాలా సూపర్ ఎక్సలెంట్గా ఉన్నది. అసలుకి మన ఫుట్బాల్ దిగటానికి, మన వీడియోలు తీసుకోవటానికి చాలా బాగుంది. చాలా సినిమాలు తీసే వాళ్ళు కూడా వస్తారంట అక్కడికి, సినిమాలు షూటింగ్ తీయటానికి. ఇప్పుడు మనం వెళ్ళే బీచ్ అయితే రాక్ బీచ్ అని అంటారు. చాలా బాగున్నది. మీకు ఆ బీచ్ ని చాలా బాగా చూపిస్తాను, వచ్చేయండి. ఇగో మనం వచ్చేసాము, బీచ్ దగ్గరికి వచ్చేసాము. అబ్బా, శబ్దాలు వస్తున్నాయి. ఇక్కడ మన పొద్దున్నే కదా మేము వెళ్ళింది. ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. వచ్చి ఆ బీచ్ లో మునిగేసి వాకింగ్ చేస్తా వెళ్ళేవాళ్ళు. అక్కడ చాలా బాగున్నది, బీచ్ ఉన్నది. తర్వాత అందరూ వాకింగ్ చేయటానికి చాలా బాగున్నది. అసలు బీచ్ లో అయితే పెద్ద పెద్ద అలలు సౌండ్లు వస్తున్నాయి. పొద్దున్న మేము వెళ్ళాం కదా, ఇక్కడికైతే మేము వచ్చాం. పెద్ద పెద్ద అలలు అవి వస్తున్నాయి. ఇక్కడైతే మునగొద్దని పోలీసులు, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా మనం మునగాలంటే అక్కడ ముందుకెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడ రాళ్ళు బాగా మంచి పరిశుండి అన్నమాట. చాలా బాగా అనిపించింది మాకు చూడంగల్లోనే. కానీ మునగాలంటే ఇంకా ముందుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద అలలు. మేమైతే నుంచొని చూస్తున్నాం. ఇక్కడ ఆ అలలు రావటం, ఆ రాళ్ళకు కొట్టుకొని వెనక్కి వెళ్తాను అన్నమాట. చాలా బాగా అనిపించింది మాకు. మేమైతే అక్కడ కొంచెం సేపు నుంచొని పుటాలు తీసుకొని వీడియో తీసుకొని ఇంకా మేము మునిగే కాడికి ఆ రాళ్ళు చూసుకుంటా ముందుకెళ్ళాం అన్నమాట. కానీ అలలు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సూర్యుడు కూడా అప్పుడే బయటికి వస్తున్నాడు అన్నమాట మెల్లగా. ఇదిగో ఇక్కడ మేము ఇవన్నీ చూసుకుంటా వస్తున్నాం. మేము వెళ్ళే దారిలో ఒక పెద్దది కెఫే ఉన్నది. అక్కడ మేమైతే అక్కడ టీ, కాఫీ చాలా బాగుండిద్దంట అని మేము అక్కడికి వెళ్ళాము. మేమైతే ఎవరూ తాగలేదు, కానీ మాకు మా ఆయన, మా మర్ది, మా చిన్నోడు వాళ్ళు తాగారన్నమాట కాఫీ. చాలా బాగుందని చెప్పారు. ఇంక మేము అవి చూసుకుంటా, వాళ్ళు టీ అది కాఫీ తాగడానికి వెళ్ళారు. మేమైతే వీడియో తీసుకుంటా ఇట్లాగా ముందుకు చూసుకుంటా వెళ్ళాము. చూడండి, ఇక్కడ ముందు నుంచి ఇక్కడ ఇట్లా ఉండిద్ది అనమాట. మేము వెనక నుంచి వచ్చాం కదా, ఇక్కడ ముందుకు వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ముందు నుంచి అయితే ఇలాగుంటది. ఇప్పుడు దీన్ని చూపిస్తాము, చూడండి. మనం ఇక్కడ నుంచి ఇట్లా ముందుకు వెళ్తుంటే ఇక్కడ పెద్ద గార్డెన్ లాగా గాంధీ తాత బొమ్మ ఉన్నది. చూపిస్తాను మీకు, చూడండి. చాలా బాగుంది. అక్కడ లొకేషన్ మొత్తం చాలా మంచిగా ఉన్నది, చాలా బాగున్నది. ఇది ఇక్కడ చూసారా, దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట. ఇక్కడ గాంధీ తాత బొమ్మ చాలా బాగున్నది. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చాలా మంచిగా ఉన్నది. అక్కడ చూస్తుంటే ఆ ప్రదేశం చాలా బాగున్నదండి. అక్కడ బీచ్ వాతావరణం చాలా మంచిగా అనిపించింది మాకైతే. మేము ఒకటే కంగారు మాకు, ఎందుకంటే ఇక్కడైతే మనం ఇంకా ముందుకు వస్తుంటే ఇక్కడ మన జాతీయ జెండా ఉంది, ఇండియన్ జెండా. ఇక్కడ 3 సింహాలు కూడా ఉన్నాయి. మనం అందరమే ఇక్కడ హాండ్ రియాల్సిన ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉన్నది. మేము అది చూసుకుంటా ఇక్కడ ముందుకు వచ్చేసాము.
ఇక్కడ ముందుకు వస్తే గాంధీ తాత బొమ్మ, ఇండిపెండెన్స్ ఇవన్నీ రాసి ఉన్నాయి. ఈ బొమ్మలన్నీ మనకి అన్ని మొత్తం ఇక్కడ రాసి ఉన్నాయి. చూడండి, చాలా బాగా అనిపించింది. మీకు వీడియో మొత్తం చూపిస్తాను చూడండి. కానీ చాలా బాగుంది పాండిచ్చేరి రాక్ బీచ్ చూడండి. ఇక్కడైతే మేము ఇవన్నీ చూసుకొని ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఓల్డ్ లైట్ హౌస్ ఉన్నది. చాలా బాగున్నది, చూపిస్తాను చూడండి. చాలా హైట్ గా ఉన్నది, చాలా బాగున్నది. ఇంకా ఇదో దగ్గరికి వెళ్ళామన్నమాట. దగ్గరికి వెళ్ళి చూసాం. ఇట్లా పైకి ఎత్తి చూడాలి మేడ. ఇక్కడ ఇంక ఇవన్నీ చూసుకుంటా మేము ముందుకు వచ్చేసాము. ఇప్పుడు నేను మీకు చూపించేదంతా ఇక్కడ ఈ లైట్ హౌస్ లోపల అంతా చూడండి. చాలా బాగుంది. మాకు టైం లేదని ఎందుకన్నానంటే, మళ్ళీ మేము రిటర్న్ చెన్నైకి సాయంత్రము మళ్ళీ మేము 5 గంటలకి ట్రైన్కి అందుకోవాలి. కాబట్టి మేము గబగబ మాకు ఉన్న టైంలోనే వీడియో తీసుకొని బీచ్లో పిల్లలు మునగటము ఇవన్నీ చూసుకొని మేము తొందరగా రావాలని చెప్పని మేము వచ్చేసాము. ఇదంతా చూపిస్తే చాలా ఫ్రెంచ్ కాలనీ చాలా బాగుంది. మేము ఇదంతా బీచ్ దగ్గర ఇదంతా చూసుకొని పిల్లలు అంతా మునిగేసి ఇక్కడ ఒక పార్క్ కూడా ఉన్నది. పార్క్ లో మన పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగా అనిపించింది అనుకోండి. మాకైతే చాలా మంచిగా అనిపించింది మాకు వీడియో మొత్తం. మేమైతే ఇక్కడ ముందుకు వస్తా ఉంటే ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారండి. చాలా బాగున్నది అసలుకి. మేము కూడా ఫోటోలు దిగాము, వీడియోలు తీసుకున్నాము. ఇది ఇక్కడ చూడండి, ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ లోపల నుంచి తీసుకుంటున్నారు. ఇంతేనండి ఈ వీడియో. రేపు మరొక వీడియో తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా బాగున్నది పాండిచ్చేరిలో రాక్ బీచ్.